హైదరాబాద్ మహానగరంలో ఒక మధ్యతరగతి అపార్ట్మెంట్ది. అందులో నివసిస్తున్న చందర్ భారతీ దంపతులకి ఒక గానుకు ఒక కొడుకు సీను, భార్య సావిత్రి. సీను సావిత్రికి ఇద్దరు, అనీషు, ఉన్ను. రితిక సావిత్రి పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి. సిటీ లైఫ్కి అలవాటైన తన పద్ధతులని, ముఖ్యంగా తమ చేతివంట రుచులు మర్చిపోలేదు. సావిత్రి వంటగదిలోకి వెళితే చాలు, అపార్ట్మెంట్ మొత్తం కమ్మని వాసనతో నిండిపోవాల్సిందే. పక్కింటివాళ్లు కూడా సావిత్రి, ఈరోజేం స్పెషల్ చేశావు అని అడగకుండా ఉండలేరు. అంతటి మహాప్తన్నమేగా చేతిలో ఉన్నది. ఒక ఆదివారం ఉదయం సమయంలో అందరూ హాల్లో కూర్చున్నారు. సావిత్రి వంటింట్లో వేడివేడిగా ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, సాంబారు రెడీ చేస్తోంది. అమ్మా, ఆకలేస్తుంది. ఇడ్లీలింకవ్వలేగా? అవునమ్మా, వాసనొస్తుంటే ఆకలికి తట్టుకోలేకపోతున్నాం. వచ్చేశాయి వేడివేడి ఇడ్లీలు. నేను వేసుకుని వచ్చేశా. అబ్బా సావిత్రి, ఈ సాంబార్ వాసన చూస్తూనే పానం లేచొచ్చినట్టుంది. సిటీలో నీ సాంబార్ రుచి ఎక్కడా దొరకదు. నిజమేరా, సావిత్రి చేతిలో అద్భుతముంది. అద్భుతమమ్మా సావిత్రి. ఇడ్లీ, చట్నీ, ఈ సాంబార్, ఈ కాంబినేషన్ సూపర్ అనుకో. చాలేండి మావయ్య, రోజూ తినేటిదే కదా, అంత పొగుడాలా మీరు? తృప్తిగా తింటే నాకదే చాలు. సావిత్రి, ఒక్క విషయం చెప్పాలి. నువ్వు ప్రతిరోజూ మాకు ఇష్టంగా వండుతున్నావు. ఈరోజు ఆదివారం గదా, నీకు కూడా ఒక్కసారి రెస్ట్ దొరకాలి. ఈరోజు లంచ్ బయట చేద్దామా?